అలానే శ్రీవాణి, నువ్వు ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, రీసెంట్గా ఫ్లైట్ కూలిపోవడం కానీ, బస్సెస్ జరగడం కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు ఆ టెన్షన్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. సో ఇలాంటివన్నీ చూసి ఫ్యామిలీనే కోల్పోతున్నప్పుడు సో మీకు ఏమనిపిస్తుంది ఆ టైంలో? బేసికల్గా అది టైం వేస్ట్ క్వశ్చన్, టైం వేస్ట్ ఆన్సర్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కూర్చున్న పైన లైట్ వచ్చిన తలక మీద పడితే ఏం చేస్తావు? ప్రతిదీ ఇబ్బందే మనకి. రోడ్ ఎక్కాలన్నా ఇబ్బందే, ఇంట్లో కూర్చోవాలన్నా ఇబ్బందే, ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు. కాబట్టి ఆ క్వశ్చన్ అనేది ఆలోచించకుండా మూవ్ ఆన్ అయిపోతే బెటర్ అని నా ఉద్దేశం. అంతేనా? అంతే కదా కాదా? నాకైతే అంత వింతగా ఉంది. నేను చాలా నేర్చుకోవాలేమో అనిపిస్తుంది అసలు కొన్ని విషయాలు అయితే. శివాని, అసలు మీ హస్బెండ్ నువ్వు చాలా మంచిగా ఉంటారు. ఎప్పుడైనా ఫైట్స్ అవుతూ ఉంటాయా? ఎప్పుడు పొద్దున్న లేస్తే రాత్రి వరకు అవుతానే ఉంటాయి. అవునా? కానీ ఎప్పుడు చూసినా అసలు ఇద్దరు అసలు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంటే గొడవలంటే జుట్లు పట్టుకొని కొట్టుకునే గొడవలు కాదండో, చిన్నవి ఇంట్లో. ఆయన స్నానం చేసి టవల్ పెట్టి సినిమాల్లో కూడా చూపించారు కదండి. అయ్యే కామన్గా తిన్నారంటే అన్నం అంతా పడిపోద్ది అలాగా. ఇదేంటి చిన్నపిల్లలాగా అన్నం బారేస్తే ఎవరెత్తాలి పద్దాక, నేను ఎత్తను పోంటే సరే నేను ఎత్తుతా. అలాంటివి అంటే పెద్ద గొడవలు, అలాంటి డిస్టర్బెన్స్ పట్టుకొని పీకోడాలు కొట్టుకునేటంత టైం లేదు. గొడవలు పడడానికి టైం లేదు, అంత టైం ఉండదు. పడుతున్న వాళ్ళు అందరూ ఖాళీగా ఉంటున్నారని అర్థం. చిచి అదే, ఇది ఓన్లీ నా పర్సనల్ లైఫ్ గురించి, నా గురించి, మా ఆయన గురించి, మా పాప గురించి చెప్తున్నానండి. ఎవరి గురించి ఉద్దేశించింది కాదు. తర్వాత నన్ను ఎవరు అనొద్దు. మీ హస్బెండ్ నీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏముంది నీ లైఫ్ లో? ఆయన నాకు హస్బెండ్ గా రావటం. విక్రమ్ అన్నకి ఒక్క మాట ఏదైనా చెప్పాలి, ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు శివాని? అయ్యో చాలా చెప్పాలి. అలా పొగుడుతున్నా అని చెప్పి పొగిడించుకోవద్దు. నీకు గురించి కంప్లైంట్ బోల్డ్ ఉన్నాయి తెలుసా. ఇక్కడ చెప్పలేను, ఇంటికి వచ్చి చెప్తా. కానీ అలా అని పెద్ద ఏమంటారు, అలా గొడవలు పడి నువ్వెందుకు నాకు నిన్నెందుకు అలా ఏం లేదు. శివన్, నువ్వు మంత్లీ ఎంత సంపాదిస్తున్నావు అని అట్లా అడగడం, అట్లాంటివి చేయరా? మా ఆయన డబ్బులు నా అకౌంట్కే, నా డబ్బులు నా అకౌంట్కే, మా బాబు డబ్బులు నా అకౌంట్. పిల్లలు కొట్టుకొని సస్తారు, ఇది చూడు. మా ఆయన దగ్గర డబ్బులు ఉండవండి. ఆయన ఏమైనా కొనుక్కోవాలన్నా నా దగ్గర నుంచి. చాలా మంది ఆర్టిస్టులు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు. ఇప్పటి నుంచి ఇది చూడగానే నీ డబ్బులన్నీ నాకేయకపోతే. బేసికల్ గా నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే, మా ఆయన చాలా ఖర్చు మనిషి. ఆయన పాకెట్ లో కోటున్నా, లక్షన్నా, 10 రూపాయి ఉన్నా అయిపోవాలి. ఆయన అలా ఖర్చు పెట్టేస్తారు. ఏముంది మళ్ళీ సంపాదించుకుందాం. అది ఆయన మీద ఉన్న ఆయనకు నమ్మకం అనమాట. అంతేనా? ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రిచ్ ఫ్యామిలీ అయిన శ్రీవాణి గారు. రిచ్ ఫ్యామిలీ ఏమంటే నాకు మంత్లీ ఈఎంఐలు బోల్డ్ ఉన్నాయి. శ్రీవాణి అంటే అమ్మో, శ్రీవాణి గారికి అందులో ఫ్లాట్ ఉంది, ఇందులో ఫ్లాట్ ఉంది, అట్లా ఇట్లా అంటూ ఉన్నారు. దీని గురించి కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎస్ అండి, నేను క్వార్టర్స్లో పుట్టి పెరిగాను. నేను మా ఆయన సంపాదించుకుంటే కానీ మా ఇల్లు రన్ అవ్వదు అనమాట. మేము అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. అందులో కూడా మేము ఇలా ఉన్నామని మేము ఎప్పుడు ఫీల్ అవ్వాలా. మీకు ఈ క్లారిటీ ఎందుకు ఇవ్వాలి అంటే, మేము డైలీ సీరియల్ ఆర్టిస్ట్లం. మాకు వచ్చిందంటే అవే చీరలు కొనుక్కోవడం, నగలు కొనుక్కోవడం. కొన్ని రోజులు ఎక్కువ షూటింగ్ ఉంటుంది, కొన్ని రోజులు తక్కువ ఉంటుంది. ఆ మంత్లీ మెయింటెనెన్స్కి మేము అలాగే రన్ అయ్యాం. ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టామో మాకు ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడు చాలా మంది జాబ్ చేసే వాళ్ళకి బోనస్లు వస్తాయి కదా, మాకు అలా యూట్యూబ్ వచ్చిందనమాట. యూట్యూబ్ నుంచి ఇలా రెవెన్యూ కూడా వస్తుందా అనేది మేము అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యి, మా సీరియల్ అయినా మేము పనిచేసే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మంత్లీ మెయింటెనెన్స్కి పెట్టుకొని యూట్యూబ్ అనేవి అలాగే జమ చేసుకొని అప్పుడు డౌన్ పేమెంట్ కట్టుకొని అప్పుడు ఫ్లాట్ తీసుకున్నాం. యూట్యూబ్ పెట్టాలని ప్లానింగ్ ఎలా వచ్చింది మీకు? కరోనా టైంలో పని పాటలేక. అసలు ఫస్ట్ యూట్యూబ్ లో మీకు వచ్చిన మనీ ఎంత? ఫస్ట్ నాకు వచ్చింది 10,000. సో అలా ఒక 1.5 మంత్కి ఏమో 30 lakhs తీసుకున్నాను. యూట్యూబ్ నుంచి 30 లక్షలు ఒక్కసారిగా వచ్చిందా? అంటే నేను బల్క్గా తీసుకుంటా అని చెప్పేసి అన్నాను కదా. సో అలా ఒక 1.5 మంత్కి ఏమో 30 lakhs తీసుకున్నాను. 1.5 మంత్కి 30 lakhs యూట్యూబా? ఆహా, ఓహో, నేను ఒక్క సెకండ్లో ఆనందపడ్డా. ఎన్ని డైలీ సీరియల్లు చేస్తే ఎంత జమ చేస్తే ఇది నాకు అవుతుంది అని చెప్పి. కొన్ని వేలు నేను కొన్ని వేల ఎపిసోడ్లు చేశాను. నా సీరియల్స్ కొన్ని వేల ఎపిసోడ్లు అయ్యాయి. కానీ ఇంత సంపాదించి ఇంపాసిబుల్ అసలు జరగదు. అవి ఎప్పటికప్పుడు ఇంతకాలం మనం సర్వైవ్ అయ్యామంటే దాన్ని నేను ఎందుకంటాను. అందుకే యూట్యూబ్ లో ఎంత వచ్చినా నేను సీరియల్ మానలేదు. నా సీరియల్ అవి కంటిన్యూ అవుతానే ఉంటాయి. కానీ అప్పుడు వచ్చినంత యూట్యూబ్ లో ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు రావట్లేదు. ఎందుకు?
కొత్త ఛానల్స్ ఎక్కువైపోయాయి కొత్త కాంటెంట్స్. డెఫినెట్ గా నేను మీకు ఇందాక నేను మన టీవీ సీరియల్ సినిమాలకు సంబంధించి ఏదైతే చెప్పానో యూట్యూబ్ కూడా అంతే. నన్ను ఆల్రెడీ చూసారు ఇంతకాలం, ఆల్మోస్ట్ అన్ని డేలో మేము ఏం చేస్తామని చూసారు. ఇప్పుడు కొత్త కాంటెంట్, చాలా మంది యంగ్స్టర్స్ కొత్త కొత్త కాంటెంట్స్ తో అసలు వాళ్ళ కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఇంత షార్ట్ టైంలో ఇంత కాన్సెప్ట్ ఎలా తీస్తున్నారు, పెద్ద పెద్ద సినిమా రైటర్లు రాసేటంత రేంజ్ లో రాస్తున్నారని అంటాను నేను. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అబ్బా, నిజంగా మేమెంత అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చి చాలా మంది లైఫ్ సెటిల్ అయింది చూస్తూ ఉంటే నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. వీళ్ళకి ఎలా వస్తున్నాయి ఐడియాస్, భలే చేస్తున్నారే, ఇంకా మేము చాలా తక్కువ, వీళ్ళు రావాలి పైకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను నేను. శివాని, నీకు మాత్రమే ఒక 15 నుంచి 20 కోట్లు బంగారం ఉందని విన్నాను. నాకండి ఇప్పుడు నా ఒంటి మీద ఏం చూస్తున్నారు అదే ఉంది నా దగ్గర, నథింగ్ ఎల్స్. నువ్వు శ్రీవాణి. అవును అమ్మా, సీరియల్లో అలాంటి వేసుకొని చూసి అవన్నీ బంగారం అనుకోద్దమ్మా, అవన్నీ ఆర్టిఫిషియల్. ఇప్పుడు వరకు మీ ఆస్తి ఎంత ఉంది శివాని? డెఫినెట్గా ఉందని అనుకున్నా. ఏమండి లోన్స్ మీదే ఉన్నాయండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమీ లేవు. ఒక్కటి ఇప్పుడు నేను కట్టుకుంటున్నాను, లోన్ ఫ్రీ ఇల్లు ఒక్కటన్నా ఉండాలి కదా అని మా పాప పేరు మీద మా మావయ్య గారితో ఒక 2 acres ల్యాండ్ ఉంది. అందులో మాకు 300 గజాలు మాత్రం ఉంది. 300 కానీ దాని పేరు రాజనందిని గార్డెన్స్ అని ఉందన్నమాట. సో దాని పేరు మీద ఒకటి ఉంటది కదా అని ఒక ఇల్లు కట్టుకుంటున్నాం ఇప్పుడు కొత్త ఇల్లు. అది కూడా నేను ఇదేంటి జమ చేసుకొని లోన్ ఉండకూడదని కొంచెం ఇచ్చుకుంటూ కట్టుకుంటున్నాం. ఇలాగే ఆస్తి తగాదాల్లో మీ వదిన గారు ఏదో ఒక పెద్ద ప్రాబ్లం చేశారు, అది ఇంకా రన్ అవుతుంది.